మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, బీటీ రోడ్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. స్వరావుపేటలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసి పబ్లిక్ అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహాల పంపిణీ, రైతు సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. కూరుకుపోయిన అభివృద్ధి కూడా ఎక్కడా కుంటుపడకుండా ఈనాడు ఇప్పుడే మనం 200 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ కి శంకుస్థాపన చేసుకున్నాం. మన అసరాపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 107 నియోజకవర్గాల్లో కట్టే దాంట్లో భాగంగా మొదటి విడత 79 నియోజకవర్గాలకి శాంక్షన్ చేశాం. యుద్ధ ప్రాతిపదిక మీద స్కూళ్ళన్నీ ఇప్పటికే పూర్తి స్థాయికి ఈనాడు వచ్చాయి. ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు, మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అర్బన్ పార్కును కూడా ఎకో పార్కు, కొమరం భీం ఎకో పార్కుని ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడత 3 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా నిధులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే గారు, డిఎఫ్ఓ గారు అడిగారు. దానికి కావలసిన ఎన్ని నిధులంటే అన్ని నిధులు తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేస్తాం.